నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది సితందర్లో లొకేట్ అయిన 3 BHK ఫ్లాట్ అండి. టోటల్ అయితే 5 ఫ్లోర్లు ఉన్నాయండి. అందులో ఇది 4th ఫ్లోర్ వచ్చింది, 404. మనకి సెల్లార్ దగ్గర నుంచి ఫ్లాట్ మొత్తం కూడా ఎక్కడ చూసినా మనకి రాయల్ లుక్ అయితే వస్తుంది. మెయిన్ డోర్ కూడా మంచి క్వాలిటీ కలిగింది వేశారు. సెన్సర్, పాస్వర్డ్ సెన్సర్తో అయితే మెయిన్ డోర్ ఓపెన్ అవుతుంది. ఆల్ సైజ్ బాగుందండి. సీలింగ్ కూడా మనం కావాల్సినట్టుగా అయితే డిజైన్ చేసుకోవచ్చు. సీలింగ్ చేసేసి అయితే ఉంది. మనకి హోల్స్ పెట్టుకుని వైరింగ్ లాక్కుంటే మనకు కావాల్సిన డిజైనింగ్ అయితే చేసుకోవచ్చు. హాల్ నుంచి కాస్త ముందుకెళ్తే రైట్ సైడ్ మనకి 2 బెడ్రూమ్స్ వచ్చాయి. స్ట్రైట్గా మనకి కామన్ టాయిలెట్స్ వచ్చింది. మొత్తం డోర్స్ అన్నీ కూడా మనకి వుడ్తో అయితే చేయడం జరిగిందండి. ప్లాస్టిక్, యూపీవీసీ కాకుండా వుడ్ డోర్స్ అయితే వచ్చినాయి. అది కూడా స్ట్రాంగ్ డోర్స్ అయితే మనం పెట్టడం జరిగింది. కంప్లీట్గా అయితే 3 బెడ్రూమ్ సైజులు కూడా మనకి 10x10 వచ్చినాయండి. ఇది మనకి గెస్ట్ బెడ్రూమ్ వస్తుంది. ఇది 9x10 వచ్చింది. మిగిలిన 2 కూడా మనకి 10x10 వచ్చింది. మాస్టర్ బెడ్రూమ్లో అయితే మనకి 6x6 అయితే చాలా ఫ్రీగా పడుతుంది. 2 బెడ్రూమ్స్లో కూడా 6x6 పడుతుంది. కాస్త ఫ్రీ మూమెంట్ 2x2 అయితే దొరుకుతుంది. సెల్ఫ్లన్నీ కూడా మనకి గ్రానైట్ అయితే సెల్ఫ్ల కింద వేశారు. పలకలన్నీ కూడా గ్రానైట్, అది సిమెంట్ పలకలు కాకుండా గ్రానైట్ కాబట్టి అదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇది మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుంది. రైట్ సైడ్ అయితే వెంటిలేషన్ ఇచ్చారు. అక్కడ నుంచి కాస్త ముందుకెళ్తే మనకి ఓపెన్ కిచెన్, డైనింగ్ కనిపిస్తుందండి. డైనింగ్ స్పేస్ అయితే హైలైట్ అని చెప్పొచ్చు. మరొక హాల్ సైజ్ అంతా డైనింగ్ వచ్చింది. డైనింగ్ ప్లేస్ దగ్గరే మనకి పూజ రూమ్ కోసం అయితే సెపరేట్గా ఒక రూమ్ వచ్చిందండి. పూజ రూమ్ సైజ్ కూడా మనకి బిగ్ సైజులో కనిపిస్తుంది. అదేవిధంగా రైట్ సైడ్లో కాస్త లోపలికి మనకి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి అయితే ఎక్కువ స్పేస్ అయితే విడిచిపెట్టారు. ఎంత పెద్ద ఫ్రిడ్జ్ అయినా అక్కడ పట్టేటట్టు అయితే స్పేస్ కనిపిస్తుంది. ఇదంతా మనకి ఎల్ షేప్లో కనిపిస్తున్న ఓపెన్ కిచెన్ మోడల్. సెల్ఫ్లన్నీ కూడా సేమ్ మనకి గ్రానైట్ అయితే యూజ్ చేశారు. అదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. కిచెన్ సైజు మనకి వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చు అండి. కిచెన్ కానుకొని మనకి యూటిలిటీ వచ్చింది. యూటిలిటీ సైజు కూడా మనకి ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ మనం డైనింగ్ స్పేస్కి వచ్చేస్తే ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి. మాస్టర్ బెడ్రూమ్ సైజు కూడా మనం ఇందాక చెప్పినట్టుగా 10x10 ఉంటుంది. కాస్త ఎక్కువ ఉంటుంది 10x10 కన్నా. కొన్ని సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి గ్రానైట్తో. ఈ మాస్టర్ బెడ్రూమ్కి మనకి చిన్న బాల్కనీ కూడా ఇచ్చారు. విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే రావడం జరిగింది. యూజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా మంచి రాయల్ లుక్ వచ్చే మెటీరియల్ అయితే యూజ్ చేస్తున్నారు. వాల్ మౌంటెడ్ అయితే కమోడ్స్ అవి తీసుకున్నారు. బాత్రూమ్ సైజ్ అయితే లార్జ్ స్కేల్ అని చెప్పచ్చు. మాస్టర్ బెడ్రూమ్ ఆనుకుని మనకి ఒక బాల్కనీ వచ్చిందండి. బిగ్ సైజ్ బాల్కనీ అని చెప్పచ్చు అండి. ఇది ప్రైస్ విషయానికి వస్తే ఇది మనకి సితందర్లో 8,000 నుంచి 8,500 మధ్యలో అయితే చాలా వరకు 90% ప్రాజెక్టులు అయితే అదే రేట్ చెప్తున్నారు. కొంతమంది మరీ 9,000, 9,500 కూడా చెప్పేవారు ఉన్నారు. ఇదైతే మనకి 8,200 చెప్తున్నారండి. ఆ లెక్కన మనకి ఇది 1,311 SFT లెక్కేస్తే 1,10,00,000 వరకు అప్రాక్స్గా అవుతుంది. సితందర్ ఏరియాలో రాయల్గా ఒక ఫ్లాట్ కావాలనుకున్న వారికి ఇది ఒక టాప్ అండ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ ఫ్లాట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేసి మీ సపోర్ట్ మాకు తెలియజేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.